10 days కంటిన్యూస్ గా వితౌట్ ఆయిలింగ్ చేయకుండా స్టిచ్ చేసేసాను. అందుకని కొంచెం మిషన్ అయితే సౌండ్ రావడం స్టార్ట్ అయింది. సర్లే 6 months అయింది సర్వీసింగ్ చేయించని చెప్పేసి 2 machines కి సర్వీసింగ్ చేయడానికి అంకుల్ కి అయితే పిలిచాను. డైలీ స్టిచ్చింగ్ చేసిన వాళ్ళైతే డే విడిచి డే గానీ రోజు గానీ 1 డ్రాప్ అయితే ఆయిలింగ్ చేసుకోవాలి. అప్పుడు మిషన్ అయితే స్మూత్ గా రన్ అవుద్ది, ఏ ప్రాబ్లం రాకుండా. నేనైతే ఈ మధ్య మిస్టేక్ చేశాను. హడావిడిగా ఇచ్చేయాలి కస్టమర్స్ అని చెప్పేసి తొందరగా స్టిచ్ చేసేసి వితౌట్ ఆయిలింగ్ చేయకుండా అనమాట. అందుకనే ప్రాబ్లం వచ్చింది. ఇకపోతే నాకు చాలా మంది అడుగుతున్నారు ఏ మిషన్ తీసుకుంటే బాగుంటది అని చెప్పేసి. నేనైతే అంత ఎక్స్పర్ట్ నేమ్ కాదు, బట్ నేను తీసుకునేటప్పుడు సింగర్ బాగుంటది అని చెప్పి చాలా మంది చెప్పారు. సో నేను ఎలక్ట్రికల్ మిషన్ నార్మల్ మిషన్ రెండు సింగర్ లోనే తీసుకున్నా. ఇక్కడ నేను ఎలక్ట్రికల్ మిషన్ కి కూడా సర్వీసింగ్ అయితే చేయిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను హ్యాండ్ మిషన్ తీసుకున్నాను. దానికైతే మోటార్ పెట్టించి దిగువ టేబుల్ అయితే పెట్టించుకున్నాను. ఈ అంకులే పెట్టారు. నేనైతే ఆల్టరేషన్ కనే తీసుకున్నాను. తర్వాత అలా స్టిచ్చింగ్ పైన ఇంట్రెస్ట్ వచ్చి స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. పీకో ఎంబ్రాయిడరీ అన్ని కూడా అవైలబుల్ నార్మల్ మిషన్ లో ఉండవని చెప్పేసి ఇది కూడా తీసుకున్నానండి. ఎలక్ట్రికల్ మిషన్ సింగర్ లోనే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను నేను ఇది. నేనైతే సింగర్ లో 1409 అయితే తీసుకున్నాను. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సింగర్ లో మీరు సెట్ చేసుకుని రివ్యూస్ చూసుకొని తీసుకుంటే చాలా బాగుంటది. ఈ మిషన్ తీసుకున్నా కూడా ఆయిలింగ్ చేసుకొని క్లీన్ చేసుకున్నామంటే ప్రాబ్లం అనేది రాదండి. ఆయిలింగ్ చేయకపోవటం వల్లనే నార్మల్ గా సౌండ్ వచ్చింది తప్ప ఏ ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. ఇంత డీప్ క్లీనింగ్ కూడా అవసరం లేదు అని చెప్పారు. బట్ మేమైతే ఒకసారి చేయించుకుంటే బాగుంటుంది సర్వీసింగ్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట అంకుల్. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ ఫెస్టివల్స్ కాబట్టి కొంచెం ఆర్డర్స్ ఎక్కువగానే ఉన్నాయి. మిషన్ అనేది ప్రాబ్లం వస్తే కష్టం కదా అని చెప్పి ఫస్ట్ చేయిస్తున్నాం. మేము వీడియో తీస్తుంటే అంకుల్ అయితే నెక్స్ట్ టైం నుంచి నాకు పిల్లరేమో ఈ వీడియో చూసుకుంటూ చేసేస్తారేమో సర్వీసింగ్ అని చెప్పి జోక్ అయితే వేస్తున్నారు. అదైతే అంత ఈజీ ఏం కాదండి. వాళ్ళకైతే అలవాటు పైన మొత్తం విప్పేసి తీసేస్తున్నారు తప్ప మనమైతే చెయ్యలేము. మేము యూట్యూబ్ చూసి ట్రై చేసాము, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఒక 5 times చేస్తే గానీ ఇది ప్రాపర్ గా మనకు తెలియదు అనమాట. మిషన్ లో ఏ పార్ట్స్ ఎలా ఫిట్ చేయాలి ఏంటి అని చెప్పి. ఒకవేళ మనం విప్పేసి తీసేసినా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నేనైతే బాబిన్ కేస్ కూడా చూడమన్నాను. లూజ్ అయ్యి దారం అయితే తెగిపోతుంది అని చెప్పాను. అది ఫిట్ చేయడం ఎలాగో నేర్చుకున్నాను నేనైతే. మొత్తానికి సర్వీసింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చెక్ చేస్తున్నారు అంకుల్. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.